హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలు. అదేనండి బెల్లప్పాలు. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ, ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. ఇవి అరిసెల కంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగని తడి బియ్యం పిండి అవసరం లేదు, జస్ట్ పొడి బియ్యం పిండితోనే చేశాను. చాలా మృదువుగానైతే వస్తాయి. నేను చెప్పే టిప్స్తోనైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అప్పటికప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టడానికి కానీ, లేదంటే మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. ఈ స్వీట్ కోసం అయితే పాకం పట్టాల్సిన పని కూడా లేదు, అంత సింపుల్ అన్నమాట. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూసేయండి. ముందైతే ఒక కప్పు దాకా పొడి బియ్యం పిండి, ఇది తడి బియ్యం పిండి కాదు. ఆ తర్వాత ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం, ఆ తర్వాత ఒక 3 ఇలాచీలు, కొద్దిగా నెయ్యి. ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి, ఇది కంపల్సరీ యూజ్ చేయాలి. గోధుమ పిండి ఒక 2 స్పూన్ల దాకా తీసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని దానిలోకి ఒక కప్పు బెల్లము, అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం అంతా కరిగిపోయేలాగానైతే కలుపుకోవాలి. జస్ట్ కరిగిపోతే సరిపోతుంది, ఎలాంటి గడ్డలు లేకుండా బెల్లం అనేది. ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్, ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి నెయ్యి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే దించి పక్కకు పెట్టుకోవాలి. ఇదైతే పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి అయితే మనం తీసుకున్నటువంటి బియ్యం పిండి, అలాగే 2 స్పూన్ల దాకా గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కూడా వేసుకొని మంచిగా అంతా కలిసిపోయేలాగానైతే కలుపుకోవాలి. ఇట్లా గోధుమ పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా ఉండలేం లేకుండానైతే మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని అయితే చల్లార్చుకోవాలి. లూజ్ అయిపోతుందని భయపడకండి, ఏం కాదు. కొద్దిసేపు అయిన తర్వాత అదే సెట్ అవుతుంది పిండి అనేది. ఆ తర్వాత ఈ పిండి అంతటిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చల్లార్చుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు అయినాక సెట్ అవుతుంది. కొద్దిగా గట్టి పడుతుంది, చూసారా ఎంత సాఫ్ట్ అయిందో. ఆ తర్వాత ఒక కవర్ పైన కానీ, లేదా అటాకు, లేదా మోదుగాకు, లేదా నాలాగా ఒక తమలపాకు అయితే తీసుకొని దానిపైన ఇట్లా కొంచెం మందంగానైతే ఒత్తుకొని రౌండ్గా ఇట్లా మంచిగా హీట్ అయిన ఆయిల్లోనైతే వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగానైతే ఇట్లా కలుపుకుంటూ అయితే కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో, అంత బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా మృదుగానైతే ఉంటాయి బెల్లప్పాలు అనేవి, అస్సలు గట్టిగా ఉండవు. సో ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అన్నిటిని ఇట్లనే వేసుకొని కాల్చుకుంటే మన టేస్టీ బెల్లప్పాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. ఇలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఇట్లాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, సో చూసేయండి. అలాగే ఇంతసేపు నా వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.